హాయ్! వెల్కమ్ టు వినాయక్ స్టార్ కిచెన్. ఈరోజు వీడియో వచ్చేసి మ్యాంగో కోవా పూరి ఎలా చేసుకోవాలో చూపిస్తాను. టేస్ట్ మాత్రం అద్దిరిపోతది నిజంగా. నెక్స్ట్ లెవెల్ ఉంటది. అంత టేస్టీగా ఉంటది. జ్యూసీగా లోపల ఆ కోవాతో మ్యాంగో ప్యూరీ అయితే అద్దిరిపోతది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మనకి మ్యాంగోస్ దొరుకుతాయి కాబట్టి ఒక్కసారి ట్రై చేస్తే టేస్టు మీకు కూడా అర్థమైపోతది ఎంత టేస్టీగా ఉంటదో. ఇప్పుడు ఈ మ్యాంగో కోవా పూరిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. అంతకంటే ముందు నా ఛానల్‌ని అయితే ఫస్ట్ టైమ్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడు ఈ మ్యాంగో కోవా పూరి కోసం అయితే ఒక పెద్ద సైజు మామిడికాయనైతే తీసుకుంటున్నాను. దీన్ని మనం 2, 3 టైమ్స్ క్లీన్ చేసుకున్న తర్వాత పైన ఉన్న చెక్కు మొత్తం పీల్ చేసుకోవాలి. ఆ తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్‌లో అయితే వేసుకోవాలి. మీకు ఎక్కువగా కావాలంటే ఎక్కువ మ్యాంగోస్ తీసుకొని కూడా చేసుకోవచ్చు. నేనైతే ఒకటే పెద్ద సైజు మ్యాంగోతో అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఇప్పుడు మెత్తగానైతే ప్యూరీ లాగానైతే గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మ్యాంగో ప్యూరీ కోసం అయితే ఒక బౌల్ తీసుకొని ఇందులో 2 కప్పుల గోధుమ పిండి జల్లించి తీసుకోండి. తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ మ్యాంగో ప్యూరీని కూడా ఈ గోధుమ పిండిలో వేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోనే ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని ఇప్పుడు మనం చపాతీ పిండిలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. మీకు గనక ప్యూరీ తక్కువగా అనిపిస్తే కొన్ని వాటర్ అయినా లేదంటే పాలు అయినా వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. నాకైతే కరెక్ట్ ఒక మ్యాంగోకి 2 కప్పుల గోధుమ పిండి అయితే చక్కగా కలిసిపోయింది. ఇలా చపాతీ పిండి లాగానైతే మంచిగా మిక్స్ చేసుకోవాలి మెత్తగా. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటినైతే మనం రోల్ చేసుకోవాలి. మీరు గనక కోవా వద్దనుకునే వారైతే మ్యాంగో ప్యూరీ వేసుకొని ఆ తర్వాత ఇందులోనే షుగర్ వేసుకొని ప్రిపేర్ చేసుకుంటే కూడా మ్యాంగో ప్యూరీలు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు చపాతీ పిండి అంతా పిండి ముద్దని తీసుకొని మళ్ళీ ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని చపాతీ పీటకి అలాగే పిండి ముద్దకి ఆయిల్ అప్లై చేసుకుంటూ మనమైతే రోల్ చేసుకోవాలి. కొంచెం మందంగానే రోల్ చేసుకోవాలి. అప్పుడే మనకి పూరీలు చక్కగా పొంగుతాయి. ఇలా మనమైతే ఇలా రోల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటినైతే కట్ చేసుకోవాలి. మీకు ఎంత సైజు కావాలంటే అంత సైజు ఒక బౌల్ తీసుకొని బౌల్‌తో ఇలా మనం చిన్న సైజు పూరీలనైతే ప్రిపేర్ చేసుకోవాలి. మీకు పెద్ద సైజు కావాలంటే పెద్దగా కూడా కట్ చేసుకోవచ్చు. నేనైతే ఒక చిన్న బౌల్ తీసుకొనైతే ఇలా కట్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పూరీలను తీసుకొనైతే ఒక ప్లేట్‌లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే విధంగా మిగిలిన పిండి కూడా తీసుకొని దాన్ని కూడా మంచిగా మిక్స్ చేసుకొని పూరీలనైతే ప్రిపేర్ చేసుకోవాలి. ఇదే విధంగా అన్నింటిని ఇదే విధంగా చిన్న చిన్న పూరీలనైతే ప్రిపేర్ చేసుకొని ఇప్పుడు ప్లేట్‌లో వేసుకొనైతే పక్కన పెట్టుకోండి. మీరు కావాలంటే పొడిపిండి కూడా అప్లై చేసుకుంటూ కూడా చేసుకోవచ్చు. నేనైతే ఆయిల్ అప్లై చేసుకుంటూ అయితే పూరీలనైతే ప్రిపేర్ చేసుకుంటున్నాను. అన్నీ ఇదే విధంగా చిన్న సైజు పూరీలనైతే ప్రిపేర్ చేసుకొని ఇప్పుడు వీటన్నింటిని పక్కన పెట్టుకొని ఆ తర్వాత వీటినైతే ఆయిల్‌లో వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువగా అప్లై చేసుకుంటే మనకి పూరీలనేటివి అతకకుండా వస్తాయి. లేదంటే మీరు ఒకదాని పైన ఒకటి వేయకుండా సెపరేట్‌గా కూడా వేసుకొని ప్రిపేర్ చేసుకోండి. ఇప్పుడు కడాయి పెట్టుకొని ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆయిల్‌కి సరిపడా పూరీలనైతే వేసుకొని వీటినైతే 2 సైడ్స్ మంచిగా తిప్పుకుంటూ వీటినైతే కాల్చుకోవాలి. కొంచెం నేనైతే ఎక్కువగా కాల్చుకుంటున్నాను. మీరు కావాలంటే ముందే తీసేస్తే సరిపోతది. కొంచెం మనకివి మాడినట్టు ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటాయి కాబట్టి నేనైతే కొంచెం ఎక్కువగానే కాల్చుకుంటున్నాను. చూడండి అన్ని పూరీలు చక్కగా పొంగుతాయి. పానీపూరి పొంగినట్టు అన్ని చక్కగా పొంగుతాయి. అన్నీ ఇదే విధంగా ఆయిల్‌లో ఫ్రై చేసుకొని వీటిని కూడా ఒక ప్లేట్‌లో వేసుకొనైతే పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కోవా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఒక కడాయి పెట్టుకొని ఇందులో 4 కప్పుల పాలైతే తీసుకుంటున్నాను. చిక్కడి పాలు తీసుకోవాలి. చిక్కడి పాలు తీసుకుంటే మనకి కోవా అయితే చక్కగా వస్తది. పల్చటి పాలు గనక తీసుకున్నట్లయితే కోవా అయితే మనకి వాటర్‌లాగా వస్తది. అందుకనే చిక్కడి పాలు తీసుకోవాలి. 4 కప్పుల పాలు తీసుకొని ఇప్పుడు వీటినైతే మంచిగా పాలనైతే మరగబెట్టుకోవాలి. ఇలా కలుపుతూ మనం గ్యాస్ సిమ్‌లో పెట్టి పాలనైతే మరిగించుకోవాలి. ఫస్ట్ ఒక 2 పొంగులొచ్చేంత వరకి మరిగించుకొని ఆ తర్వాత గ్యాస్ సిమ్‌లో పెట్టి వీటిని ఇలా కలుపుతూ మరిగించుకోవాలి. సైడ్‌లకి మనకి మీగడ అయితే కడతది. చూడండి ఇలా మీగడ కట్టినప్పుడు మీగడను కూడా ఇందులోనే వేసుకుంటూ మంచిగా మిక్స్ చేసుకోవాలి. సైడ్‌లకి ఉన్న మీగడను కూడా పాలలో మిక్స్ చేసుకుంటూ మనమైతే కోవానైతే ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా పాలు కొంచెం దగ్గర పడిన తర్వాత ఇందులో నేనైతే 3 టేబుల్ స్పూన్ల పంచదార అయితే వేసుకుంటున్నాను. స్వీట్‌నెస్ ఎక్కువ తినాలనుకునేవారు ఒక 4 టేబుల్ స్పూన్ల పంచదార వేసుకోండి. పెద్ద స్పూన్‌తో 3 టేబుల్ స్పూన్ల పంచదార వేసుకుంటున్నాను.
ఇప్పుడు దీన్ని పంచదార కరిగేంత వరకైతే మనం ఇలా కలుపుతూ అయితే కోవానైతే ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి పంచదార కరిగిన తర్వాత ఇందులో హాఫ్ లెమన్ జ్యూస్ అయితే తీసుకుంటున్నాను. లెమన్‌ని హాఫ్‌గా కట్ చేసి ఒక హాఫ్ లెమన్ జ్యూస్‌ని ఇందులో వేసుకొని ఇప్పుడు మనం కోవానైతే ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి లెమన్ జ్యూస్ వేసిన వెంటనే మనకి పాలైతే ఇలా విరగడం అయితే జరుగుతది. ఇప్పుడు పాలు ఇలా విరిగిన తర్వాత దీన్ని కూడా మనం దగ్గర పడేదాకా కోవానైతే ప్రిపేర్ చేసుకోవాలే. చూడండి మనకి థిక్‌గా ఇలా అయ్యేంత వరకి అలాగే ప్యాన్ నుండి సైడ్‌లకి ఉన్న ఆ మీగడను కూడా ఈ ప్యాన్ లోపలికి ఇలా అనుకుంటూ మనమైతే కోవానైతే ప్రిపేర్ చేసుకోవాలే. చూడండి ఇలా థిక్‌గా అయిన తర్వాత మనకైతే కోవా అయితే చక్కగా రెడీ అయిపోతది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి నేనైతే ఒక బౌల్‌లోకి తీసుకుంటున్నాను. ఇలా ఒక బౌల్‌లో వేసుకొనైతే పక్కన పెట్టుకోవాలే. కోవా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు పాకం కోసమైతే ఇంకో కడాయి పెట్టుకొని ఇందులో 1 కప్పు షుగర్ అయితే తీసుకుంటున్నాను. 1 కప్ షుగర్‌కి 1 కప్పు వాటర్ కూడా వేసుకొని ఇప్పుడు షుగర్‌నైతే మనం కరిగించుకోవాలే. షుగర్ పూర్తిగా కరిగిన తర్వాత ఇప్పుడు పాకాన్నయితే ప్రిపేర్ చేసుకోవాలే. మరి ఎలాంటి పాకం అయితే అవసరం లేదు. కొంచెం మనకి చిన్న తీగలాగా అలాగే కొంచెం బంకలాగా అతికితే సరిపోతది. ఎలాంటి పాకం అయితే అవసరం లేదు. మనకి గులాబ్ జామ్ పాకం కంటే కొంచెం థిక్‌గా వస్తే సరిపోతది. ఇలా 2 ఫింగర్స్‌తో మనం ప్రెస్ చేసినప్పుడు కొంచెం ఇలా జిగురుగా బంకలాగా అతుక్కొని కొంచెం చిన్నగా తీగలాగా వస్తే సరిపోతది. ఇప్పుడు ఇలా వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసి అయితే ఈ పాకాన్నయితే పక్కన పెట్టుకోవాలే. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పూరీలను పాకం కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే ఈ పూరీలన్నింటినీ ఇలా పాకంలో అయితే ముంచుకోవాలి. ఇలా 2 సైడ్స్ ఇలా తిప్పుకుంటూ ఒక నిమిషం పాటు ఇలా పాకంలో ఉంచుకొని ఈ పూరీలన్నింటికి కూడా పాకాన్ని మంచిగా పట్టించుకోవాలి. చూడండి పూరీలైతే ఒక నిమిషం తర్వాత మంచిగా జ్యూసీగానైతే రెడీ అయిపోతాయి. ఇప్పుడు ఈ పాకం నుండి తీసేసిన తర్వాత ఈ పూరీల మధ్యలో అయితే మనం స్టఫింగ్‌కి కోవానైతే పెట్టుకోవాలి. ఒక 1 టేబుల్ స్పూన్ కోవా అయితే ఈ పూరి మధ్యలో పెట్టుకొని ఇప్పుడు దీన్ని ఇలా మనం ప్రెస్ చేసుకుంటే సరిపోతది మనకి. పాకం కోవా పూరీలైతే రెడీ అయిపోతాయి. అన్నీ ఇదే విధంగా కోవానైతే ఇలా మధ్యలో పెట్టుకొని ఇలా ప్రెస్ చేసుకొని పెట్టుకుంటే మనకి కోవా పూరీలు చక్కగా అద్దిరిపోయే టేస్ట్‌తో అయితే రెడీ అయిపోతాయి. అన్నీ ఇదే విధంగా పెట్టుకొనైతే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి నిజంగా. తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ. ఇప్పుడు దీనిపైన నేనైతే బాదం పప్పుతో అయితే ఇలా డెకరేషన్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. చాలా అంటే చాలా యమ్మీగా, జ్యూసీగా ఆ కోవాతో చాలా బాగుంటది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.